నమస్తే అండి. డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం. విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ ఈ 4 చోట్ల మీరు ఎక్కడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలన్నా మన డ్రీమోస్ అసోసియేట్స్ని సంప్రదించండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అంటే ఏదో మీతో బిడ్ సక్సెస్ చేయించి సక్సెస్ అవ్వడం అంతవరకే కాకుండా అసలు అది జెన్యూన్ ప్రాపర్టీనా కాదా, ఆ ప్రాపర్టీకి అసలు లోన్ వస్తుందా లేదా, ఆ ప్రాపర్టీని మనం అసలు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇవన్నీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీతో బిడ్ వేయించేలాగా చేస్తామండి. ఇప్పుడు గుంటూరుకి వెళ్దామండి. గుంటూరు నేను ఫస్ట్ నుంచి ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, ఆంధ్రాలో మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100కి 200 రూపాయలు వెంటనే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డౌట్ లేకుండా గుంటూరేనండి. దాంట్లో సమస్య లేదు. అంటే మీకు ఎవరు ఏం చెప్పినా అంటే మేము మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. గుంటూరు అంటే మనకేం ఇంట్రెస్ట్ అనేది ఏం కాదు. బట్ లాంగ్ నుంచి కూడా వచ్చి అంటే మన కృష్ణా గుంటూరు జిల్లాలని కాదు, లాంగ్ వాళ్ళు కూడా వచ్చి గుంటూరులో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. మంచి రిటర్న్స్ ఉంటాయండి గుంటూరులో, డౌట్ లేదు. దాని మీరు గుంటూరులో ఓపెన్ ల్యాండ్లో వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి. సో గుంటూరు అండ్ అమరావతిలో కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం 100% గుంటూరు ఇస్ బెస్ట్ చాయిస్ అండి, దాంట్లో డౌటే లేదు. సో గుంటూరులో వచ్చేసి ఈ మంత్ వరకు ఉన్న బెస్ట్ అండి. గుంటూరుకు సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో మీకు 20th అలా చేస్తానండి. ప్రస్తుతానికి ఉన్నాయి చెప్తా ఉన్నాను. ఈ మంత్ గుంటూరు వరకు 9th వరకు చాలా మనం బెస్ట్ ఆప్షన్స్ అన్నీ మన డ్రీమోస్ అసోసియేషన్ నుంచి చేసామండి. సో ఈ మధ్యకాలంలో అన్నీ ఒకే నెలలో ఎప్పుడూ చేయలేదు. సో చాలా మంచి ల్యాండ్స్ చేసాం. మీకు చెప్తానండి ప్రస్తుతానికి గుంటూరులో ఉన్నవి. గుంటూరులో ఒక హౌస్ ఒకటి వచ్చిందండి, చాలా రీజనబుల్ ప్రైస్కి. ఇది అందరికీ ఉపయోగపడవచ్చు, కానీ ఏదైనా తక్కువ రేట్లో గుంటూరులో ఒక హౌస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి 71 గజాలండి. ఇది బిల్డింగ్ ముందుకు ఉండదండి, బిల్డింగ్ వెనకాల బిల్డింగ్ ఉంటుంది. సో దానికి 3 అడుగుల దారి వెనకాల ఉంటుందండి. 17వ తారీఖు లాస్ట్ డేట్ అండి. సో అక్కడ వచ్చేసి గజం ఆల్మోస్ట్ సంగడిగుంట దగ్గరేనండి. ఇది గజం కూడా 30-32 వేలు పైన ఉందండి. నేను బ్యాగ్దే చెప్తున్నాను, మళ్ళీ రోడ్ సైడ్ చెప్పట్లేదు. 14,34,000 అండి. 71 గజాల ఇల్లు, 14,34,000 రిజర్వ్ ప్రైజు, 17th లాస్ట్ డేట్ అండి. తర్వాత గుంటూరు దగ్గర బోడంపాడు అండి. సో హైవే నుంచి మనకు 1 కిలోమీటర్ లోపు వస్తుంది బోడంపాడు. 105 గజాల్లో ఒక బిల్డింగ్ ఉందండి. కొంచెం పాత బిల్డింగే, చూడటానికి పాతగా కనపడుతుంది, కానీ బిల్డింగ్ లోపల బాగానే ఉందండి. సో మీరు పెయింట్స్ అవి వేసుకుంటే బాగానే ఉంటుంది. సో అది 15th లాస్ట్ డేట్ అండి. తర్వాత ఇండివిజువల్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం నేను ఒక మాట చెప్తాను అండి. ఏంటంటే ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలో ఈ మనకి ఆక్షన్కి వచ్చే ప్రాసెస్లో కొంచెం బిల్డింగ్లు పాత పడతాయండి. అంటే వాళ్ళు మనకి ఆక్షన్ దాకా రావడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది. దానికి తాళాలు వేసి లోపల బూజు అది ఉంటుంది. సో ఏదో పాతగా ఉంటుందని అనుకోవద్దండి. ఆక్షన్ ప్రాపర్టీస్ అట్లాగే ఉంటాయి. జస్ట్ మీరు థింక్ చేసి అది కలర్ వేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే తక్కువ ప్రైస్కి వస్తాయి. సో ఇది బుడంపాడు హౌస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. తర్వాత గుంటూరులో అంకిరెడ్డిపాలెంలో అండి ఒక 254 స్క్వేర్ యార్డ్స్ ఒక ఓపెన్ ల్యాండ్ ఉందండి. 39 lakhs అండి. ఈ మంత్ ఎండింగ్కి ఉంది. ఇది మంచి ల్యాండ్ అండి. ఈ ఎక్కువ ఏమైనా గోడౌన్స్ అవి కట్టాలనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. అంటే ఎక్కువ అక్కడ గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ అట్లాంటివి ఉన్నాయి. 254 స్క్వేర్ యార్డ్స్. ఏదో థియేటర్ ఉందండి, థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది. ఇల్లు కూడా కట్టుకోవచ్చు, బట్ నేను ప్రిఫర్ అట్లాగని చెప్తా ఉన్నాను. 254 గజాలండి. తర్వాత సుద్దపల్లి డొంక దగ్గర అండి 1113 గజాలు. చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి, మిస్ అవ్వద్దు ఇది మాత్రం. ఓపెన్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. 1113 గజాలండి. 16th లాస్ట్ డేట్ అండి. 77 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. అంతకుముందు కొంచెం ఎక్కువ ఉండేది, తగ్గింది బాగా. 1113 గజాలు, 77 లక్షలు అండి. ఇది కూడా హైవే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి, మ్యాక్సిమం 1 కిలోమీటర్. సో ఎలాంటి ప్రాపర్టీల మీద ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ 2-3 years లోపే 100% రిటర్న్స్ ఉంటాయండి. సో తర్వాత అరండల్పేట అండి. ఇది కమర్షియల్ అనుకోవచ్చు, సెమీ కమర్షియల్ అనుకోవచ్చు. అరండల్పేట 6th లైన్ అండి. 533 గజాలు. ప్రస్తుతానికైతే డూప్లెక్స్ హౌస్ ఉంది. 533 గజాలు డూప్లెక్స్ హౌస్ ఉందండి ప్రస్తుతానికి. 3,92 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. 23rd లాస్ట్ డేట్ అండి. తర్వాత ఇప్పుడు చెప్తున్న ప్రాపర్టీలు అన్నింటిలో కల్లా బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇది హైవే ఫేసింగ్ అండి. గుంటూరులో బుడంపాడు ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది. హైవే ఫేసింగ్ అంటే హైవేని అనుకుని సర్వీస్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి 2,565 గజాలండి. 2,50 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. ఇది ఈ మంత్ 15th లాస్ట్ డేట్ అండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. 2,565 గజాలు, జస్ట్ 2,50 లక్షలు అండి రిజర్వ్ ప్రైస్. హైవే ఫేసింగ్ పెట్టానండి. సో హైవే ఫేసింగ్ ఏదన్నా రెస్టారెంట్స్ కానీ, హైవే ఫేసింగ్ ఏదైనా కమర్షియల్ కట్టాలనుకున్నా కూడా ఉపయోగపడుతుందండి. కొలతలు కూడా మరీ ఇదేం కాదు, బాగానే ఉంటుందండి. మంచి ల్యాండ్ అండి, హైవే ఫేసింగ్ ల్యాండ్.
గుంటూరులో. తర్వాత నల్లపాడు దగ్గరలో అండి G+2 అండి 77 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ మంత్ 24th లాస్ట్ డేట్ అండి. 33,30,000 రిజర్వ్ ప్రైస్ అండి. బిల్డింగు ఇది కొంచెం అన్ఫినిష్డ్ అండి, కొంచెం వర్క్ ఉంది. బట్ 77 గజాలు G+2 బిల్డింగ్ కాబట్టి సో ఇన్వెస్ట్ చేయొచ్చండి మంచి ప్రాపర్టీని. తర్వాత వచ్చేసి నారాకోడూరు దగ్గరలో అండి ఒక 1998 గజాల్లో ఒక మంచి షెడ్ ఉందండి. ఏదైనా కమర్షియల్గా కావాలనుకున్న చెప్తానండి. షెడ్ అంటే పాత షెడ్ కాదండి, చాలా కొత్తదండి. మేబీ 3 years or 4 years మధ్యలోనే షెడ్ చాలా బాగుంటుంది. ఏదన్నా అలా షెడ్లు ఏదన్నా కావాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. 1998 గజాలండి. నారాకోడూరు దగ్గర గుండవరం అనే విలేజ్ అండి. ఇది వచ్చేసి మంత్ 18th లాస్ట్ డేట్ అండి. 2,10,48,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఇది ఏదైనా షెడ్ కమర్షియల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఉపయోగపడుతుందండి. తర్వాత గుంటూరులో అండి చాలా మంచి ప్రాపర్టీ. ఇది వచ్చేసి 8,663 గజాలండి. ఎకరం 79 సెంట్ అనమాట. మనకు తురకపాలెంలో మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. తురకపాలెం రోడ్లో అండి 8,663 గజాలండి. వెంటనే అపార్ట్మెంట్ కట్టచ్చు, వెంటనే ఏదైనా కట్టచ్చు, వెంటనే డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, వెంటనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా 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 మంచి ప్రాపర్టీ అండి. అది కొంచెం మంచిగా ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వాళ్ళకి ఈ మంచి ప్రాపర్టీ పడుతుంది. కొంతమంది చాలామంది 5 నుంచి 10 కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరూ ఈ ప్రాపర్టీని చూడొచ్చు. ఇది 28th లాస్ట్ డేట్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 6,36,75,000 అండి. బాగానే పోవచ్చు బిడ్డింగ్లో. చాలా మంచి ప్రాపర్టీ అండి. మీకు ఇదైతే 8,500 అలా ఉంది ప్రస్తుతానికైతే రిజర్వ్ ప్రైస్. బట్ బాగానే వెళ్ళొచ్చండి. బట్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, 8,663 గజాలు, 6,36,00,000 రిజర్వ్ ప్రైస్. ఈ మంత్ 28th లాస్ట్ డేట్ అండి. ఈ ప్రాపర్టీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. తర్వాత ఇక లాస్ట్ అండి పెదపరిమి అండి. 5 ఎకరాల 30 సెంట్ అండి. గజాల్లో కన్వర్షన్ అయిపోయింది. ఈ మంత్ 28th లాస్ట్ డేట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్తుందండి. ప్రపోజల్ సెకండ్ ల్యాండ్ పూలింగ్ అండి. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మీరే కన్ఫర్మ్ చేశారా అని అనుకోవద్దు. ప్రపోజల్లో ఉన్న సెకండ్ ల్యాండ్ పూలింగ్లో 5 ఎకరాల 30 సెంట్ అండి. గజాల్లో కన్వర్షన్ అయిపోయింది. 8,69,51,000 రిజర్వ్ ప్రైస్ అండి. మీరు ఎకరాల్లో చూసుకున్నా గజాల్లో చూసుకున్నా చాలా చాలా రీజనబుల్ ప్రైజు. ఒకవేళ మీరు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళి మీరు అప్పుడు వచ్చే గజాలను బట్టి కౌంట్ చేసుకున్నా కూడా ఇది రీజనబుల్ ప్రైజే. సో రోడ్ ఫేసింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం రోడ్ ఫేసింగే ఉండదు, రోడ్ ఫేసింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 ఎకరాల 30 సెంటు, 8,69,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. 28th లాస్ట్ డేట్ అండి. రాజధాని ఏరియాలో అడుగుతున్న వాళ్ళందరి కోసం ఈ ప్రాపర్టీ అండి. సో మిస్ అవ్వద్దు. సో ఇవి ప్రస్తుతానికి ఉన్న ప్రాపర్టీస్ అండి. ఇంకా మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్కి సంబంధించి మీకు మళ్ళీ రేపు వీడియో చేస్తామండి. హైదరాబాద్ అండ్ వైజాగ్లో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ రేపు చెప్తాను. సో మళ్ళీ చెప్తా ఉన్నామండి, ఏదో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే జస్ట్ ఏదో ఆన్లైన్లో మిమ్మల్ని బిడ్ ఇచ్చేసి సక్సెస్ చేయడం అట్లా కాదండి. సో జెన్యూన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి, సో మంచి ప్రాపర్టీని మీకు ఇప్పించి మీకు మంచి రిటర్న్స్ రావాలనేది మేము కోరుకునేది. చివరిగా విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ పొందాలనుకునే వాళ్ళందరూ, కొత్త బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చూడాలనుకునే వాళ్ళందరూ, ఎందుకంటే వీటిలో మనకు మార్కెటింగ్ చేయడానికి ఎక్కువ టైం ఉండదండి. 15 days ఉంటుంది. సో ఎక్కువ రోజులు సమయం కావాలంటే ఉండదు కాబట్టి సో ఎప్పుడు మన అప్డేట్లు మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటేనే ఇదిగా ఉంటుందండి. సో అందువల్ల మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండి ఇవన్నీ ఫాలో చేయండి. అలాగే మనకి వైజాగ్కి వచ్చేసి వేరే ఛానల్లో పెడతామండి, హైదరాబాద్కి వచ్చి వేరే ఛానల్లో పెడతామండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇద్దాం. విజయవాడ, గుంటూరుకి సంబంధించి మాత్రం ఇదే ఛానల్లో పెడతామండి. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉంటే మరిన్ని ఆక్షన్ ప్రాపర్టీని మీరు చూడొచ్చు, ఒక మంచి ఆక్షన్ ప్రాపర్టీని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.